ఇక్కడ అంట గాడిద పిల్లకి అనేకులు ఎవరున్నారు? ఓనర్స్ ఉన్నారు. సో ఎందుకు ఉండొచ్చు అంటే, ఒక ఓనర్ పేరేమో దరిద్రము, ఒక ఓనర్ పేరేమో రోగము, ఒక ఓనర్ పేరేమో ప్రశాంతత లేకుండా చేయడము. అట్లా ఒక్కొక్క ఓనర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేసారు? బంధకాలతో కట్టేసి అటు కూర్చేటట్టుగా చేసి ఆ కాలు కూడా అడుగులు ముందుకు వేయకుండా అట్లా పెట్టేసినారు. కానీ దేవుడు అంటుండు, అంతమంది యజమానులు ఉన్నా సరే ఆ యజమానులకే నేను యజమానుని. నేను చెప్పినానా నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు వాడు క్వశ్చన్ వేస్తాడు. క్వశ్చన్ వేసినప్పుడు ఈ ఆన్సర్ చెప్పను కూడా, ఆన్సర్ ఏం చెప్పాలో కూడా దేవుడు నీకు చెప్పి పంపిస్తాడు. ఈ రోజున నువ్వు ప్రేయర్ఫుల్గా ఉంటే, నువ్వు ప్రార్థన పరుడుగా ఉంటే, నువ్వు ప్రార్థనలో బలంగా ఉండగలిగితే, నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ఏ రీతిగా అడుగులు వేయాలో దేవుడు నీకు చెప్తాడు.